సో అమ్మ, ఈ సెప్టెంబర్ 7వ తారీఖున ఏదైతే చంద్రగ్రహణం వచ్చిందో అప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఈ నెలలోనే 21వ తారీఖున సూర్యగ్రహణం వస్తుంది. సో ఈసారి వస్తున్నటువంటి సూర్యగ్రహణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈసారి మన సెప్టెంబర్ నెలలోనే 21వ తేదీన వచ్చేటటువంటి చూడామణి నామక సూర్యగ్రహణము పాక్షికంగా ఏర్పడుతోంది. అది కూడా మన దేశంలో కనిపించడం లేదు. ఇది మనకి వర్తించదు, కానీ విదేశాల వారికి వర్తిస్తుంది. కాబట్టి మనం వారి కోసమైనా కొన్ని ముఖ్య సూచనలు, సలహాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిక్, ఆర్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ ఇలాంటి దేశాలలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఆదివారం రాత్రి సెప్టెంబర్ 21వ తేదీన రాత్రి 10:59 ఏర్పడి తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. అది కూడా ఉత్తర నక్షత్రంలో ఏర్పడుతోంది. ఈ ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇది విశేషంగా చెప్పేటటువంటి అంశం అన్నమాట. అయితే జాగ్రత్తలు మటుకు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి రాశి వారు కొన్ని ముఖ్య జాగ్రత్తలు ఉంటాయి, ప్రతి రాశి వారు పాటించాలి. మన భారతదేశంలో ఇది కనిపించట్లేదు కాబట్టి మన భారతదేశ నివాసస్తులు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఓకే. సో అంటే ఇప్పుడు బయట దేశాల వాళ్ళు అని అంటే ఈ గ్రహణాల గురించి మనం నమ్మినంతగా వారు నమ్మరు కదా. సో అలాంటి పరిస్థితులలో ఈ సూర్యగ్రహణం దీనికి సంబంధించినట్టు జాగ్రత్తలు వాళ్ళు ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, లేకపోతే అసలు ఎందుకు తీసుకోవాలి, మాకు ఈ సంప్రదాయం లేదు కదా అనే వాళ్ళు మీరు అన్నట్టుగా 100% ఉంటారు. కానీ ఇది మన భారతీయ విజ్ఞానం అనుకుంటాము గ్రహణం అనేది. కానీ చాలామంది సైన్స్ అనేటటువంటి దృష్టితో కూడా చూస్తారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు మాకు గ్రహణం లేదు, ఏం లేదండి, మేము మామూలుగా ఉండిపోతాము అంటే, ఈ గర్భస్థ శిశువు మీద సూర్యకిరణాలు పడ్డప్పుడు అది కొంత అనారోగ్యానికి దారితీస్తుంది గర్భస్థ శిశువుకి. ముఖ్యంగా గ్రహణం మొర్రి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు మేము గ్రహణం నమ్మము అని అంటే జరుగుతుందా? వాళ్ళకి జరిగే ఫలితం జరుగుతుంది కదా. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించి మటుకు ఏ నమ్మకాలు ఎలా ఉన్నా, అది వాళ్ళు ఆస్తికులు అవనివ్వండి, నాస్తికులు అవనివ్వండి, వాళ్ళ దేశంలో మన సంప్రదాయం లేకపోనివ్వండి, 100% నమ్ముతారు. ఎందువల్లంటే డాక్టర్సే చెప్తారు ఇది గ్రహణం టైంలో ఏర్పడేటటువంటి అనాచారం అండి. ఇది గ్రహణం మొర్రి ఈ పై పెదవి చీలినట్టుగానో, కింద పెదవి చీలినట్టుగానో, చెవికి కట్ అయినట్టుగానో, ముక్కు కట్ అయినట్టుగానో ఇలాగా కొన్ని అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి గర్భస్థ శిశువు మీద ఆ సూర్యకిరణాలు ఏర్పడి ఆ ప్రభావం చేత. కాబట్టి ప్రతి వారు ఈ సైన్స్కి భయపడైనా, లేదా మన భారతీయ విజ్ఞానానికి భయపడైనా, ఖగోళ విజ్ఞానానికి భయపడైనా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి పాటించాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.